కొందరికైతే నోట్ల పాను, గుట్కా, జర్దా అసోంటియి లేనిదే పొద్దు గడవది. ఎప్పుడు గిర్ని పట్టినట్టు దవడకేస్తనే ఉంటారు. ఆళ్ళ పనులైతే బస్ స్టాండ్‌ల పాయిఖాన్ల కంటే ఘోరంగుంటాయి. సరే బయట ఎన్నో ఉన్నప్పుడు గుట్కాలు, జర్దలు, తంబాకులు దవడకేసిండ్రంటే ఏందో అనుకోవచ్చు. ఓరక్క విమానంలో గూడా గుట్కా నిడిచబెడతలేరు గదా! మన దేశంలో రైల్వే వాళ్ళు రైళ్లలో ఉంచిన గుట్కాలను తుడిచేతందుకు కోట్లు ఖర్చు పెడుతుర్రంటే ఏందో అనుకున్నాం గానీ ఇగో ఈడ చూడు రాదుర్రి. ఒక ఆయన విమానం డోర్ కాడ నిలబడి ఏం చేస్తున్నాడు, మంచిగా ఓ చేతిలో తంబాకు వేసుకున్నాడు, సున్నం కలుపుకొని రుత్తనే ఉన్నాడు, మంచిగా నలిసినాక చేతులు దులుపుకున్నాడు, లోపటి పోయి దౌడక వేసుకున్నాడు దాన్ని. విమానం కింది సిబ్బందుల దగ్గర నుంచి ఎవరో ఈ వీడియో తీసి నెట్లో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక చూడ్రి మస్తు తీర కామెంట్లు కూడా చేస్తున్నారు చూసిన వాళ్ళు. విమానంలో కూడా తంబాకేసి అన్న గాలి మోటార్ ను గల్లీ ఆటో చేసిండు కదా అని కొందరు అంటే, అన్న డౌన్ టు ఎర్త్ పర్సన్ ఉన్నాడు, గాలి మోటార్ లో పోయినా గానీ కింద అలవాట్లు మాత్రం మానలేదనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తున్నారు. మనం కడుపుల నల్సోలే పడ్డప్పటి సంధి పెద్దగా అయ్యాలు కాలం చేసేదాకా అయ్యవ్వకు మనం ఎప్పటికీ చిన్న పోరలమే. కానీ కొందరికి ఆ ఇల్వ తెలవక రెక్కలు రాగానే పెండ్లిలై పెండ్లాం పిల్లలు వచ్చినాక అయ్యవ్వని కానరాకుట రోడ్ల మీద ఇడ్చబెడతారు. ఇగో అసొంటోలు ఎవలనుంటే ఉంటే ఓ పారికి చిన్నో నేర్పు చూడుర్రి, అమ్మ ఇల్వేందో ఎరకైతది. ఏదైనా సరే ఉన్నోళ్లకు ఇల్వ తెలవది, అది లేనోళ్ళకే పలానా వస్తువు ఇల్వ తెలిసొస్తది. అయ్యవ్వంటే ఇల్వ లేనోళ్ళు ఒకసారి గీ చిన్నో నేర్పినుర్రి, అప్పుడు తెలిసొస్తది ఆ బాధ ఎట్లుంటదో. అమ్మా అమ్మా ఓయ్ అమ్మా అనుకుంటా కుత్కే గూలవడంగా ఒర్రుతనే ఉన్నాడాడ కూసోని. గీ బుడ్డో నమ్మకి ఏమైందో గాని నడిమిట్లనే పిల్లగాడు చిన్నగా ఉండంగానే దేవుడు అన్యాయం చేసి తీసుకుపోయిండు. ఇక కాలం చేసిన అమ్మ సమాధి కాడ కూసోని అమ్మా అమ్మా ఒకసారి రా అమ్మా అనుకుంటా వాళ్ళ అమ్మ వస్తదేమో అని గొంతు ఓంగా పిలుస్తూనే ఉన్నాడు. కానీ షిన్నోన్కి ఏమెరక వాళ్ళ అమ్మ కానరాని లోకాలకు పోయిందని. ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా అమ్మ ప్రేమ దేంతో పోల్చినా తక్కువనే. ఉన్నోళ్లకు అమ్మ విలువ ఎప్పటికీ తెలియదు. మిస్ యూ అమ్మ, ఎంత వీలైతే అంత అయ్యవ్వకి జరంత విలువిచ్చుడు నేర్చుకోర్రి. వాళ్ళు ఉన్నప్పుడు ఏం కాదు, ఇగో గిట్లా వాళ్ళు లేకపోతేనే అసలు తల్లిదండ్రుల విలువ ఏందో తెలిసి వస్తది అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు అంతా.